ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక యొక్క వివరణలో మనం ఉన్నాం. ఇప్పటికే మనము 9 భాగాలు మనం ముగించుకుని ఈరోజు మనము 10వ ఎపిసోడ్లోనికి మనం ప్రవేశించాం. యాకోబు పత్రిక అంటేనే మీరు గమనించాలి, క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన మొట్టమొదటి పత్రిక బైబిల్లో మనం చూసే పత్రికలలో. నోట్ దిస్ పాయింట్. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోనండి. యాకోబు పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే, ఈ పత్రిక ఎందుకు రాయబడింది అన్న కోణాన్ని మనం ఆలోచన చేస్తే, నువ్వు కేవలము క్రైస్తవుడు అయితే సరిపోదు. క్రైస్తవుడైన తర్వాత మంచి క్రియలు, మంచి ప్రవర్తన నువ్వు కొనసాగించాలి. ప్రవర్తన సరిగా లేకుండా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు కదా. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసము కూడా మృతము, అంటే చచ్చిన శవముతో పోలుస్తూ ఉన్నాడు యాకోబు గారు. అందుకే నువ్వు క్రైస్తవుడు అయితే గనక మంచి క్రియలు ఖచ్చితంగా కొనసాగించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రసంగాలు చెబుతూ ఉండేవాడు. నువ్వు కేవలము మారు మనసు చెందితే సరిపోదు, మారు మనసు పొందుకుంటే సరిపోదు. మారు మనస్సునకు తగిన క్రియలను మీరు ఫలించాలని చెబుతాడు. మార్పు చెందాలి, మార్పు చెందాలి. మార్పు చెందిన తర్వాత క్రియలు చేయాలి. ఒకవేళ మారు మనస్సునకు తగిన క్రియలు కనుక చేయలేకపోతే గొడ్డలు ఎక్కడుందని చెప్పండి? చెట్ల యొక్క వేరున ఉన్నది. ఏ క్షణాన ఆ ఏటు పడుతుందో మనం ఊహించలేము. ఏ క్షణాన దేవుని యొద్ద నుండి సంహారక దూత వచ్చి మన శరీరాన్ని బలి తీసుకుంటుందో మనము ఏమాత్రము కూడా ఊహించలేము. అందుకే మనం ఉన్న దినాలు ఏ దినాలు అంటే ఇవి అంత్య దినాలు. మనం గత వారం కూడా మాట్లాడుకున్నాం. యాకోబు పత్రిక రాయబడిన కాలముల గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు గారు ఈ పత్రిక రాసే సమయానికి ఉన్న దినాలు ఏంటంటే అంత్య దినములు అన్నాడు. యాకోబు గారు ఈ మాటలు ప్రస్తావన చేసే సమయానికి అవి ఏ దినాలు అంటే ఇవి వధ దినములు అన్నాడు. అదే కదా 5వ అధ్యాయం యాకోబు పత్రికలో మనం 3వ వచనం చూసినట్లయితే 5వ అధ్యాయం 3వ వచనంలో, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములు తినివేయును. అంత్య దినములయందు మీరు దేవుణ్ణి కాదనుకుని మీరు ధనము వెంట పరిగెడుతున్నారు. అంటే ఈ పత్రిక రాసే సమయానికే అంత్య దినాలు స్టార్ట్ అయిపోయాయి. తర్వాత మనము 5వ వచనం చూసినట్లయితే 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. ఈరోజు క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్న కాలం ఏదైతున్నదో ఇది సమాధానకరమైన కాలము కాదు, కానీ ఇవి అంత్య దినములు. ఈ దినాలు ఏంటంటే అపాయకరమైన కాలములు. ఈ దినాలు ఏంటంటే వధ దినములు. ఒక గొర్రెను బాగా మేపుతూ ఉన్నారు. ఎందుకొరకు మేపుతారు చెప్పండి? ఒక దినం ఉన్నది, ఆ దినమున ఆ గొర్రెను వధించడానికి మేపుతున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా సుఖముగా జీవించి భోగాసక్తులే వారి యొక్క భోగముల పట్ల వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విచిత్రం ఏంటంటే మీరు వధ దినములలో ఉన్నారన్న సత్యాన్ని ఈరోజు క్రిస్టియానిటీ ఏమాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. అయ్యో రేపొద్దున నన్ను వధించబోతున్నారని తెలియక ఎలాగైతే ఒక గొర్రె ప్రతిరోజు తింటున్నట్లుగా ఆ రోజు పుష్టిగా తింటుందో, ఏమాత్రం కూడా చింత లేకుండా, బాధ లేకుండా, రేపు చచ్చిపోతున్నానే, రేపు నేను మరణించబోతున్నానే అనే ఏమాత్రం కూడా హృదయంలో వేదన లేక ఆ గొర్రె ఎలాగైతే, ఆ మేకపోతే ఎలాగైతే తన యొక్క వధ దినమును గుర్తించకుండా సుఖము కొరకు, భోగముల కొరకు ఎలాగైతే తింటూ ఉన్నదో, ఈరోజు క్రైస్తవుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తములో లేకుండా ఈరోజు వ్యాపారమని, పనులని, ఉద్యోగాలని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను వదులుకుని బ్రతుకుతున్న వారు అనేక మంది గమనించాలి. ఈరోజు మనం బ్రతుకుతున్న దినాలు అంత్య దినములు. ఈరోజు మనం బ్రతుకుతున్న దినములు వధ దినములు. ఈరోజు మనం బ్రతుకుతున్న కాలము అంత్య దినములలో అపాయకరమైన కాలములు బ్రతుకుతున్నాము. దయచేసి యాకోబు పత్రిక ద్వారా యాకోబు గారు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మన కొరకే.
ఆల్రెడీ ఈ 5వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు గత వారం చెప్పడం జరిగింది. ధనవంతులారా, మీకు త్వరలో శ్రమ కలగబోతుంది కదా. మొదటి వచనము, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. మీరు ధనాన్ని కేవలము భోగాసక్తుల కొరకు మాత్రమే సంపాదించుకుంటే వద దినముల్లో మీరు వధించబడతారు. అంత్య దినముల నుండి మీరు తప్పించుకోలేరు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఒకవేళ మీరు ధనాన్ని సంపాదించే దేవుని చిత్తము కొరకు సంపాదించండి. మీరు ధనాన్ని సంపాదించాల్సింది 2 కారణాల కొరకు ధనాన్ని సంపాదించాలి. ఒకటి, దేవుని సేవ కొరకు ధనాన్ని సంపాదించాలి. రెండోది, మానవ సేవ కొరకు ధనాన్ని సంపాదించాలి. మన ధనము కేవలము దేవుని సేవ కొరకు, మానవ సేవ కొరకు కాకుండా కేవలం మన సుఖాల కొరకు, మన భోగముల కొరకు, మన హృదయ వాంఛల కొరకు మాత్రమే ధనాన్ని సంపాదిస్తే మన జీవితంలో అంత్య దినములలో, వద దినములలో, రాకడ సమయంలో నీవు ఏమాత్రము కూడా తప్పించుకోలేవు అని చెప్పిన సందర్భాన్ని మనము గత వారము విన్నాం. అంత మాత్రమే కాదు కానీ మనము బలహీనులుగా ఉండి ధనవంతుల వలన అత్యధికముగా బాధింపబడుతూ ఉంటే మీరు ఏమాత్రము కూడా అధైర్యపడకండి. ధనవంతుడు పని చేయించుకుంటాడు, పని చేయించుకుని కూలిని సరిగ్గా ఇవ్వడం. ధనవంతుడు పని చేయించుకుంటాడు, సరైన మర్యాద ఇవ్వడు. ధనవంతుడు పని చేయించుకుంటాడు, ఆ కూలి వారి యొక్క ఆ కూలిని బిగబడతాడనే విషయాలు కూడా గత వారం మనము ఆ పోర్షన్లో మనం చదువుకున్నాము. దాని కంటిన్యూషన్గా ఇదిగో బీదలుగా మీరు బ్రతుకుతున్నారు కదా, దేవుని సన్నిధిలో దేవుని నిమిత్తము మీకున్న వాటినంతా కూడా దేవుని సేవ నిమిత్తము, మానవ సేవ నిమిత్తం ఖర్చు చేస్తూ మీరు బీదలుగా బ్రతుకుతున్నారు కదా, ఏమాత్రము కూడా మీ జీవితాల్లో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకండి అని చెబుతూ తర్వాత బీదలైన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. బీదలైన విశ్వాసులతో మాట్లాడుతూ 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ పోర్షన్ ఎదుగుతున్నదో చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. బీదలైన విశ్వాసులతో మాట్లాడుతూ కదా, మొదటి శతాబ్ద కాలంలో దేవుని సేవ కొరకు, మానవ సేవ కొరకు తమ చరస్థిర ఆస్తులను నమ్మి అందరూ కూడా ఎలాగైతే బీదలుగా మారిపోయారో గత వారం విన్నాం. దాని కంటిన్యూషన్ ఇది. అర్థమవుతుందా? దాని కంటిన్యూషన్ ఇది. కాబట్టి మీరు బీదలైపోయినందుకు మీరు ఏమాత్రము కూడా అధైర్యపడకండి. మీ డబ్బంతా పోయినందుకు ఏమాత్రం కూడా అధైర్యపడకండి కదా. ధనవంతులు మిమ్మల్ని హింసిస్తున్నారు కదా అని మీరు ఏమాత్రం కూడా అధైర్యపడకండి. వాళ్ళు హింసిస్తున్నారని, వాళ్ళు పాపం చేస్తారు మన పట్ల, మీరు కూడా పాపములోనికి వెళ్ళకండి అని చెబుతూ చక్కగా మంచి మంచి ఉదాహరణలతో యాకోబు గారు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మన గురి పరలోకం వైపు ఉండాలి. మన గురి పరలోక సంబంధమైన మాట మీద ఉండాలి. రేపు చచ్చిపోతే ఏమైపోతామో మనకు తెలియదు. ఇవి వద దినములు, ఇవి అంత్య దినములు. ఇక్కడికి వచ్చి కూడా వాక్యాన్ని వినకపోతే ఇంకెప్పుడు వాక్యం వింటాం చెప్పండి. ఇక్కడికి వచ్చి కూడా మనం ఆత్మీయంగా ఎదగకపోతే వారంలో ఏ రోజు మనం ఆత్మీయంగా ఎదగలం చెప్పండి. తమ్ముడు చెప్పాడు, గత వారం నేను ఒక్క పాపం కూడా చేయలేదన్న వాళ్ళు చేయలేకపోతే ఎత్తగలం మనము? ఏదో ఒక పాపం, ఏదో ఒక బలహీనతలో మనం చిక్కుకొని పోయాము. దయచేసి వాక్యం విని వాక్యం వల్ల మనం నెమ్మది పొందాలి, ఆదరించబడాలి, అంతకంటే ఎక్కువగా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధంగా మనం మారదాం. జాగ్రత్తగా మనం గమనించండి. 5వ అధ్యాయం 7వ వచనంలో సహోదరులారా ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. ఎందుకంటే కృంగిపోతున్నారు, ఎంతో వేదన కలిగి ఉన్నది సంఘము. బీదలైపోయారు, పరిచర్య నిమిత్తం బీదలైపోయారు. బేదలైపోతూ ఉంటే వారు కష్టపడి పని చేస్తూ ఉన్నా సరే ఈ ధనవంతులైన వారు వారి యొక్క కష్టార్జితాన్ని వారికి ఇవ్వలేకపోతున్నారు. వారు కష్టపడిన దాని యొక్క కూలిని ఇవ్వలేకపోతూ ఉంటే ఎంతో వేదనతో ఉంటే, ఎంతో బాధలో ఉంటే, అయ్యా మా పరిస్థితులు ఏంటి అని బాధపడుతూ ఉంటే అప్పుడు 7వ వచనంలో అంటున్నాడు, మీరు ఏమాత్రం కూడా అధైర్యపడకండి అని చెబుతూ, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. అయ్యా ధనవంతుడు నన్ను హింసిస్తున్నాడు, కుటుంబంలో నా వారు నన్ను హింసిస్తున్నారు, సంఘంలో ఉన్నవారు కొంతమంది నన్ను హింసిస్తూ ఉన్నారు, నన్ను బాధ పెడుతూ ఉన్నారు, సమాజంలో కొంతమంది నన్ను బాధ పెడుతూ ఉన్నారు, అలాగే నేను ఉద్యోగం చేస్తున్న స్థలంలో కొంతమంది నన్ను బాధ పెడుతూ ఉన్నారు. కుటుంబంలో నన్ను బాధ పెట్టినా, కుటుంబంలో నిన్ను బాధ పెట్టినా, సంఘంలో నిన్ను బాధ పెట్టినా, సమాజంలో నిన్ను బాధ పెట్టినా, నీ ఉద్యోగ స్థలంలో నిన్ను బాధ పెట్టినా, నువ్వు ఆరిన నేల మీద నువ్వు ఎక్కడైతే ఉన్నావో
నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను బాధ పెడితే నువ్వు ఏమాత్రము కూడా కృంగిపోవద్దని సంఘాన్ని ప్రేరేపిస్తూ యాకోబు గారు మాట్లాడిన మాటలు గత వారానికి నా కంటిన్యూషన్ మాటలు. జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఎక్కడున్నానంటే నేను కుటుంబంలో ఉంటాను, నేను ఎక్కడున్నానంటే నేను సంఘంలో ఉంటాను, నేను ఎక్కడున్నానంటే నా ఉద్యోగ స్థలంలో ఉంటాను, నేను ఎక్కడున్నానంటే సమాజంలో ఉంటాను. ఈ 4 ప్లేసుల్లో నా రోజు గడుస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరికి అప్లై అయ్యే మాటలు జాగ్రత్తగా యాకోబు గారి యొక్క వర్షను మనం విందాం. ఎందుకంటే మనము ఈ అధ్యాయంలో చెబుతున్నాడు, అంత్య దినాల్లో ఉన్నారయ్యా. ఎక్కడున్నారు మీరు? వధ దినముల్లో ఉన్నారయ్యా. ఎక్కడున్నారు మీరు? రాకడకు మీరు అత్యంత సమీపంగా ఉన్నారు. అత్యంత భయం కలిగి భక్తి కలిగి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోండి చెబుతూ, ప్రభు యొక్క రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఓపిక, ఓర్పు, సహనము. కుటుంబంలో సహనము, ఓర్పు, ఉద్యోగంలో సహనము, ఓర్పు, సంఘంలో సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, సమాజంలో మనం సహనము, ఓర్పు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఓర్పు కలిగి ఉండాలయ్యా? భార్య, భర్త ఎవరో ఒకరు నన్ను బాధ పెడుతున్నారే, పిల్లలు నన్ను బాధ పెడుతున్నారే, పెద్దలు నన్ను బాధ పెడుతున్నారే, నా తల్లిదండ్రులు నన్ను బాధ పెడుతున్నారే, అత్త నన్ను బాధ పెడుతున్నదే, మామ నన్ను బాధ పెడుతున్నాడే, నా కోడలను బాధ పెడుతున్నదే. ఎంత ఓపిక కలిగి ఉండాలయ్యా అంటే, ఎలా ఓపిక కలిగి ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఒక్కసారి చూడండి, రైతును చూడండి. ఇవన్నీ కూడా వ్యవసాయ పొలాలే కదా. ఈ వ్యవసాయ పొలాల్లో రైతు పంటను, విలువైన పంటను తీసుకురావడానికి ఎంత కష్టపడతాడో రైతుకున్న ఓపిక మీకు ఉన్నదా అని అడుగుతున్నాడు యాకోబు పత్రికలో. ఇక 7వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే ఓపిక అనే పదం 4 సార్లు ఉంటుంది, సహనం అనే పదం 2 సార్లు ఉంటుంది. ఓపిక అనే పదం 4 సార్లు, సహనం అనే పదము 2 సార్లు, టోటల్గా 6 సార్లు ఈ 6 వచనాల్లో అక్కడ ఓపిక, సహనం అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బాగా గమనించండి. కుటుంబంలో నిన్ను ఎవరైనా సరే వేధించినా, ఉద్యోగ స్థలంలో నిన్ను ఎవరైనా వేధించినా, సమాజంలో నిన్ను ఎవరైనా వేధించినా, సంఘంలో నిన్ను ఎవరైనా వేధించినా, నీకు ఉండవలసిన గొప్ప ఆణిముత్యము లాంటి పరిశుద్ధాత్మ యొక్క లక్షణం ఏంటంటే ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎంత ఓర్పు నాయన అంటే ఎప్పటి వరకు ఓపికనంటే ప్రభు రాకడ వరకు ఓపికగా ఉండవు. ప్రభు రాకడ వరకు అంటే ప్రభు రాకడైనా ముందు రావచ్చు, ప్రభు రాకడ కంటే ముందు మనమైనా పోవచ్చు. అంటే మరణము వరకు ఓపికగా ఉండవు. యేసు ప్రభు సిలువలో మరణము వరకు ఓపికగా ఉన్నాడే, అలా మనము మన మరణము వరకు ఓపికగా ఉండాలి. ఎక్కడ ఓపిక? కుటుంబంలోను, సంఘములోను, ఉద్యోగ స్థలములోను, సమాజంలోను, ప్రయాణంలోను, ప్రతి స్థలములో కూడా ఓపిక, సహనము, దీర్ఘశాంతం అనేది దేవుని లక్షణము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మరణం వరకు మనం ఓపికగా ఉంటాం. ఇవి ఎలా నేర్చుకోవాలి? ఈ క్వాలిటీ, ఈ గుణాన్ని నేను ఎలా నేర్చుకోవాలంటే ఒక రైతును చూడమన్నాడు. ఏ రైతుని? బస్సులో వెళ్తున్నప్పుడు 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ సీట్లో కూడా ఆ కిటికీకి ఒకరు, ఈ కిటికీకి ఒకరు ఉన్నారు. ఇటువైపు ఏమో చక్కగా మంచి నీట్గా బట్టలు వేసుకుని ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీ ఉన్నాడు. ఒకవైపు ఏమో, ఒక కిటికీ వైపు ఏమో అప్పుడే పొలం నుండి ఇంటికి వెళ్తున్న ఒక రైతు ఉన్నాడు. మాసిపోయిన వస్త్రములతో, చెమట చిందించిన వస్త్రముతో, అప్పటి వరకు చాలా కష్టము చేసి మురికిలో పని చేసిన ఆ రైతు కూర్చుంటే మన సీటు కొరకు ఎక్కడ కూర్చుంటాం చెప్పండి? ఎక్కడ కూర్చుంటాము? ఎంప్లాయీ దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? రైతు దగ్గరికి వెళ్ళాం. నీ జీవితంలో నువ్వు ఒక మాదిరికరమైన క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలంటే సమాజంలో, లోకములో నేను సాక్ష్యాలు ఉంచాను. ఆ సాక్ష్యములలో రైతు సాక్ష్యం ఒకటి. దయచేసి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అత్త దగ్గర, మామ దగ్గర, నీ బంధాలందరి దగ్గర, ఉద్యోగ స్థలంలో, సమాజంలో, ప్రయాణంలో, అన్ని స్థలాల్లో కూడా నువ్వు ఓపికగా మలుచుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రైతు దగ్గరికి వెళ్ళావు. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలండి, ఎక్కడి దగ్గరికి వెళ్ళాలంటే మనం చెబుతాము జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి అయ్యా, జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి అని చెప్తాం. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు చెప్పండి? లోకము చేత తృణీకరించబడుతున్న వారి దగ్గరకు, లోకములో నీచులైన వారి దగ్గరకు, లోకములో అసహించబడుతున్న వారి యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. సో మరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళయ్యా. బిలాము ఎవరిని చూసి నేర్చుకున్నావు? గాడిదను చూసుకుని నేర్చుకున్నాయ్యా. చూసారా దేవుని స్టైలే వేరు. మనం ఎవరినైతే తృణీకరిస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తాడు దేవుడు.
సాఫ్ట్వేర్కి అమ్మాయిని ఇస్తారా, లేదంటే రైతుకి అమ్మాయిని ఇస్తారా? సాఫ్ట్వేర్కి ఇస్తారు. రైతుకి ఎందుకు ఎవరు చెప్పండి? రైతులకు అమ్మాయిని ఇస్తే కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే రైతుకు చాలా ఓపిక ఉందట. తన పంటను పెంచే విషయంలో రైతు ఎంత ఓపికగా ఉంటాడో, కుటుంబం అనే పంటను పెంచే విషయంలో, పని అనే పంటను పెంచే విషయంలో కూడా, సంఘం అనే పంటను పెంచే విషయంలో కూడా రైతు యొక్క ఓపికను కలిగి ఉండాలని చెబుతుంది లేఖనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోట్ దిస్ పాయింట్. ఏమంటున్నాడు 7వ వచనంలో? వ్యవసాయకుడు, చూడండి ఒకసారి, వ్యవసాయం చేసే రైతు దగ్గరికి వెళ్ళండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. విలువైన భూ పంటను ఇంటికి తీసుకుని రావడానికి రైతు ఎంత కష్టపడతాడు చెప్పనా? తొలకరి వర్షము తన చేతుల్లో ఉండదయ్యా, కడవరి వర్షము తన హస్తాల్లో ఉండదు. తొలకరి వర్షం అంటే నారు వేస్తాడు, నారు వేసిన తర్వాత వర్షం పడితే నారుమడి మునిగిపోతుంది. తర్వాత కడవరి వర్షం అంటే కోత కోసిన తర్వాత ఆ పనులు ఆ పొలంలో ఉండగా పొలము నిండిపోతుంది, మొత్తం తడిచిపోతాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకోనండి. రైతు యొక్క ఓపిక ఎదుగుతున్నదో ప్రాథమికంగా నేను చూసిన దాన్ని, నేను అనుభవించిన దాన్ని ఉదాహరణలుగా కొంత ఇన్ఫర్మేషన్ని, కొంత సమాచారాన్ని మీకు ఇస్తాను. ఒక బాగా ముండ్ల చెట్ల చేత, బీడు భూమి ఏదైతే ఉన్నదో, ముండ్ల చెట్ల చేత, ముండ్ల పొదల చేత, కలుపు మొక్కల చేత నిండిపోయిన బీడు భూమి ఏదైతున్నదో ఆ బీడు భూమిని చక్కటి సస్యశ్యామలమైన మాగాణి భూమిగా మార్చగలిగిన శక్తి ఒక రైతుకు మాత్రమే ఉన్నది. ఒక పొలాన్ని ఇవ్వండి, ఆ పొలంలో అప్పటికే ముండ్ల కంపులు ఉన్నాయి, ముండ్ల పొదలు ఉన్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఎత్తు పల్లాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు చెప్పండి? ఇది నా వల్ల ఎక్కడవుతుంది అనుకోడు, వెంటనే పారించుకుంటాడు, పలుగు పట్టుకుంటాడు. నేను మాట్లాడుతుంది ఇప్పుడు రైతు గురించి కాదు. ఒక 40-50 సంవత్సరాల క్రిందట ఎలాంటి మిషనరీ లేని కాలంలో మరి పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. యాకోబు గారి కాలంలో రైతులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. నా మాట యాకోబు గారి మాట, నా మాట. నేను ఏ కాలం రైతుల గురించి మాట్లాడుతున్నానంటే, ఎలాంటి ఆయుధాలు, ఎలాంటి మిషనరీ లేని కాలంలో, ఎలాంటి మిషన్స్ లేని కాలంలో పంటను పండించిన రైతు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ పొలం ఉన్నది, ఒక స్థలం ఉన్నది, దీన్ని మంచి పంట భూమిగా మార్చాలి. ఇది ఒక బీడు భూమి, దీనిలో ముండ్ల పొదలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి నరికేసుకుంటా వెళ్ళిపోతాడు. ఫస్ట్ నరికి వేసుకుంటూ వెళ్ళిపోయి ఆ పొలము చుట్టూ కూడా చక్కటి గట్లుగా సరిహద్దుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. రెండోదిగా సరిహద్దుల్ని ఏర్పాటు చేసుకుని ఆ పొలంలో ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసిన తర్వాత చక్కగా పొలాన్నంతటిని కూడా పలుగుతోటి, పారతోటి నీట్గా ఫ్లాట్గా చేసేస్తాడు. ఒక అద్దం వలె మారుస్తాడు. ఇప్పుడంటే ఏమొచ్చినాయి చెప్పండి? జేసీబీలు వచ్చాయి, ట్రాక్టర్లు వచ్చాయి, అన్నీ వచ్చేసినాయి. ఈ జేసీబీలే కానీ ట్రాక్టర్లే కానీ లేనప్పుడు ఒక రైతు తన పొలాన్ని ఎలా సాగు చేశాడో అంత ఓపికగా మనము గనక మన కుటుంబాన్ని సాగు చేయగలిగితే, అంత ఓపికగా మన సంఘాన్ని సాగు చేయగలిగితే, అంత ఓపికగా మన ఉద్యోగాన్ని సాగు చేయగలిగితే, అంత ఓపికగా మన సమాజంలో మనము ఒక రైతుగా మనం వ్యవహరించగలిగితే మన జీవితాలు దేవుడు కోరుకున్న చిత్తంలో ఖచ్చితంగా ఉంటాయని యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడు చెప్పండి? పొలాన్నంతా కూడా చదును చేసేసాడు. చదును చేసిన తర్వాత ఆ పొలానికి ఏం కావాలి చెప్పండి? నీళ్లు కావాలంటే డైరెక్ట్గా వచ్చేస్తాయా? కొన్ని ప్రార్థన చేస్తే వచ్చేస్తాయా? ఏం చేయాలి? అక్కడ ఎక్కడైతే కాలువ ఉన్నదో, పంట కాలువ, పైనుండి వస్తున్న పంట కాలువ ఏదైతున్నదో, నదీ జలాలు కాలువల ద్వారా వస్తున్న, పిల్ల కాలువల ద్వారా వస్తున్న మన పంట పొలానికి దగ్గరలో ఉన్న కాలువ ఏదైతుందో ఆ కాలువ దగ్గర నుంచి చిన్న పిల్ల కాలువలు తవ్వుకోవాలి. మళ్ళా కాలువలు తవ్వాలంటే మరలా కష్టమే, మరలా శ్రమే. కాలువలు తవ్వుతాడు. కాలువలు ఏమన్నా మనం కోరుకున్నప్పుడల్లా వచ్చేస్తాయా? రావు. అది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని కాలువలు ఉంటాయి, ఒకే చిన్న కాలువ మీద అటువైపు 100 ఎకరాలు, ఇటువైపు 100 ఎకరాలు ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? నీకు ఈ టైంలో నీ వంతు, ఆ వంతు ఉదయం 4 గంటలకు రావచ్చు, అర్ధరాత్రి 12 గంటలకు రావచ్చు, మధ్యాహ్నం 1 గంటకు రావచ్చు, మండు ఎండలో రావచ్చు. ఎలాంటి పరిస్థితులైనా, చలైనా, వర్షమైనా కదా, ఎండైనా, అన్ని పరిస్థితుల్లో కూడా పాములు, కీటకాలు, క్రిమి కీటకాలు అన్నిటిని తట్టుకుని తన పంట పొలానికి నీళ్ళు ఇవ్వడానికి ఎండలో వెళ్ళిపోతాడు రైతు.
వర్షంలో వెళ్ళిపోతాడు రైతు, చలిలో వెళ్ళిపోతాడు రైతు, పాములనే కదా భయపడ్డు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పంట పొలానికి నీళ్ళు ఇవ్వడానికి కాలాన్ని చూడకుండా కష్టపడతాడు. చూడండి, అంత ఓపిక కుటుంబాల్లో, సంఘములో, సమాజములో, ఉద్యోగ స్థలంలో మనకు ఉండాలి. ఇక్కడ రైతు ఎంతో కష్టించి పని చేస్తున్నాడే, ఆ కష్టం యొక్క ఓపికను ఒకసారి చూడండి అంటున్నాడు యాకోబు గారు. ఇక తీర మొత్తం అంతా నీళ్ళు వచ్చిన తర్వాత నారుమడేశాడంటే, నారుమడేసిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, తొలకరి వర్షము కాస్త భారీ వర్షం అయిపోయిన తర్వాత నారొచ్చిన తర్వాత మొత్తం మునిగిపోయింది. ఏమాత్రమైనా ఆశలు చంపుకుంటాడా? ఆశలు చంపుకుంటాడా? రైతు మీరు గమనించండి, ఎలాగైనా సరే పంటను పండించాలనే ఆలోచన కలిగి ఉంటాడు, కానీ నా వల్ల కాదండి అని చేతులు ఎత్తాడు. తర్వాత నాట్లు వేస్తారు. నాట్లు వేసిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు, తుఫాను, వరదలు వచ్చేసరికి పొలాలన్నీ మునిగిపోతాయి. ఆ పొలాలు మనం చూస్తే అసలు గట్లనేవే కనబడవు, వాడి యొక్క సరిహద్దులే కనబడవు, మొత్తం అంతా నీళ్ళే, కానీ కనుచూరు మేర అంతా కూడా నీళ్ళే కనబడుతూ ఉంటాయి. అయినా సరే రైతు తన హృదయంలో ఉన్న ఆశను కోల్పోడు. ఈ వాటర్ అంతా ఒకరోజు వెళ్ళిపోతుంది. అప్పటికి ఏ మొక్క బ్రతుకున్నదో అక్కడికి ఈ ఎకరం పొలంలో ఏ మూలలో ఉన్న మరి మొక్కలు చచ్చిపోయాయో నిర్ధారణ చేసుకుని, ఎక్కడైతే చచ్చిపోయాయో, ఎక్కడైతే ఎండిపోయాయో, ఎక్కడైతే కుళ్ళిపోయాయో మరలా అక్కడ ఏం చేస్తారు చెప్పిన, ఎక్కడో నారు దొరుకుతుంది కదా అని ఆ ప్రాంతానికి వెళ్ళి మరలా నారు కొనుక్కుని మరలా తీసుకుని వచ్చి మరలా అక్కడ నాటు వేసి, ఎక్కడైతే ఎండిపోయిందో, ఎక్కడైతే మొక్కలు చచ్చిపోయాయో, ఎక్కడైతే వరి పాడైపోయిందో ఆ ఖాళీ స్థలంలో మరలా నాటు వేస్తాడు. సరే, చక్కగా ఎదుగుతుంటే మరలా కింద నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిందే కలుపు స్టార్ట్ అయిపోతుంది. కలుపు స్టార్ట్ అవ్వగానే మరలా వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి తను కష్టపడతారు, తన కుటుంబం కష్టపడుతుంది. లేదంటే పనివారు ఉంటారు, కూలివారు ఉంటారు. కూలివారు కూడా ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళే, కూలివారు కూడా రైతుతో సమానమే, ఎందుకంటే వారు కష్టపడుతున్నారు కదా, కష్టపడుతున్నారు. సరే, కలుపు తీశారు కదా అని మామూలుగా ఉంటే అయిపోతుందా? తర్వాత కీటకాలు వస్తాయి, పురుగులు వస్తాయి, గొంగళ పురుగులు వస్తాయి, మిడతలు వస్తాయి, రకరకాల పురుగుల చేత పంట నాశనం అయిపోతూ ఉంటే మరలా వాటికి మందులు చల్లి ఆ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. రైతు ఒక బస్తా ధాన్యం పండించడానికి, రైతు ప్రపంచానికి అన్నం పెట్టడానికి ఎంత ఓపికగా పనిచేస్తున్నాడో మీరు గమనిస్తున్నారా? వర్షము తన చేతుల్లో లేదు, పైనుండి వచ్చే కాలువలు తన చేతుల్లో లేవు, అకాల వర్షం తన చేతుల్లో లేదు, వరదలు తన చేతుల్లో లేవు, తన నియంత్రించలేడు, తుఫానులు నియంత్రించలేడు, భారీ వర్షాలు నియంత్రించలేడు, వడగండ్లు నియంత్రించలేడు, దోమలు నియంత్రించలేడు, కీటకాలు నియంత్రించలేడు. అప్పుడప్పుడు వచ్చి పొలములో అచ్చోసిన ఆంబోతులు ఏవైతే ఉన్నవో ఆంబోతులు అలా పడుకుంటూ పోయి ఆ పొలంలో స్విమ్మింగ్ పూల్ ఆడేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ యొక్క ఆంబోతే కానీ, ఆ దున్నపోతే కానీ, ఆ యొక్క బర్రే కానీ, ఆ ఆవే కానీ ఎక్కడైతే పడుకుందో కిలోమీటర్ లెక్క మొత్తం అంతా పోతుంది. అయినా రైతు ఆశ చంపుకోవడం, ఎలాగోలా ఈ పంట నేను పండించాలి, ఎలాగోలా పండించాలని ఎంతో కష్టపడతాడు. సరే, కష్టపడ్డాడు. చక్కగా ప్రతి మొక్క కూడా మంచిగా పట్టొచ్చి ధాన్యము మంచి వెయిట్తో ధాన్యము ఇరగపండేసిన తర్వాత ఈదురుగాలి, బలమైన ఈదురుగాలి రాగానే ఆ పంట అంతా కూడా మొత్తం నేలమట్టం అయిపోతుంది. చూడండి, ఎప్పుడైనా బస్సులో వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పొలాలు చూస్తే పొలాలన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి. మనం అనుకుంటాం దీన్ని ఏం చేస్తారనని. వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, మరలా రైతు తన కుటుంబము, కూలివారు మరలా వెళ్ళిపోయి ఒక మొక్కకు ఇంకొక మొక్కను సపోర్ట్ ఇచ్చుకుని దానికున్న ఆ పనులనే మరలా దాన్ని చుట్టి వాటిని నిలబెడతారు. ఎక్కడ కూడా ఆశ కోల్పోడు. చూడండి, ఈ పంట నా వల్ల కాదనుకోడు. చూడండి, నేను మరలా వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయను అనుకోడు. చూడండి, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని భారీ వర్షాలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని ఈదురుగాలు, ఎన్ని జంతువులు కానీ, ఎన్ని దున్నపోతులు కానీ, ఎన్ని పందుకొక్కులు కానీ పంటను నాశనం చేయడానికి. కొన్ని పొలాల్లోకి అయితే అడవి పందులు వస్తూ ఉంటాయి. అవి వస్తే చాలా డేంజర్, మనిషిని చంపేస్తాయి, చీల్చేస్తాయి. అయినా సరే అడవి పందుల నుంచి, క్రూర మృగాల నుంచి రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, చలనక ఆ పంటను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో రైతుకున్న ఓపిక నీకు ఉన్నదా అని అడుగుతున్నాడు యాకోబు గారు. సరే, పడిపోయిందా?
మరలా నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత కోత కోసి ఆ పంటలు ఒకరోజు ఆరబెడతాడు. ఆరబెట్టిన తర్వాత భారీ వర్షాలండి, కుంభవృష్టి. అప్పుడు ఏం చేస్తుంది? పొలం అంతా మునిగిపోతుంది, పనులన్నీ మునిగిపోతాయి. పనులన్నీ మునిగిపోయిన తర్వాత మనకు హోప్ పోతుంది, కానీ రైతుకు హోప్ పోతుంది. ఎందుకంటే తను ఏం చేస్తాడు? మరలా నీళ్ళల్లోకి దిగి ప్రతి పనును కూడా ప్రతి మొక్కను కూడా మరలా తను తీసుకొచ్చి గట్టు మీద, రోడ్డు మీద అలా ఆరబెడతాడు. సరే, అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. తర్వాత ఒకరోజు కుప్ప వేశారు, కుప్ప నూర్చారు, ధాన్యం చేతికి వచ్చింది. ఆ ధాన్యం నుంచి గడ్డి వేరైపోయింది. ధాన్యము పొలంలో ఉన్నాయండి, ధాన్యము పొలంలో ఉన్నాయి. ధాన్యము బస్తాలు, ధాన్యం యొక్క రాసులు పొలములో ఉండగా మరలా వర్షం వచ్చింది. చుట్టూ 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 వర్షమే ఉన్నది. పొలము రోడ్డుకి చాలా దూరంగా ఉన్నది. అక్కడికి అన్ని నీళ్ళల్లో ఎలాంటి బండ్లు వెళ్ళవు, ఎలాంటి మనుషులు కూడా వెళ్ళలేరు. ఎక్కడ గుంట ఉంటుందో, ఎక్కడ వాగుంటుందో, ఎక్కడ లోతు ఉంటుందో ఎవరు వెళ్ళలేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పంటను రోడ్డు మీదకి చేర్చగలిగిన సామర్థ్యం ఎవరికి చెప్పిన రైతుకు ఉన్నది. ప్రియులారా, మాకు ఒకప్పుడు పొలం ఉండేది. మా నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు, అక్కడ చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నా. దగ్గరగా ఒక 2009, 2010 ఆ టైంలో కుప్ప నూర్చేశారు. ధాన్యం యొక్క బస్తాలు ఉన్నాయి. మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే సుమారు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైన ఎక్కువ, మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ కంటే దూరం నడిచి వెళ్ళాలి. అక్కడ ఆ ధాన్యం బస్తాలన్నీ కూడా ఉన్నాయి, పొలం మధ్యలో ఉన్నాయి. వర్షం స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు అన్నారు కాటా వేసుకున్న వాళ్ళు రేపు వస్తామన్నారు. ఇలాగ వర్షం స్టార్ట్ అయిపోయింది. అర్ధరాత్రి పూట వర్షం స్టార్ట్ అవ్వగానే మా అన్నయ్య, మా నాన్న వెళ్ళి దాని చుట్టూ కూడా మట్టి దిబ్బ ఏర్పాటు చేశారు. ఒకవేళ కొంచెం వర్షం అయితే మిగిలిన చోట వర్షం పడినా సరే మట్టి దిబ్బ ఏర్పాటు చేస్తే, చుట్టూ కూడా ధాన్యం రాసే చుట్టూ కూడా మట్టి దిబ్బ ఏర్పాటు చేస్తే కొంచెం లోపలికి వాటర్ రాకుండా ఉంటాయని పైన మొత్తం బరకాలు కప్పేసి, కవర్లు కప్పేసి చక్కగా రాత్రంతా అక్కడే ఉంటే వర్షం ఏమాత్రం కూడా తగ్గలేదు. వీరు ఏర్పాటు చేసిన సరిహద్దు కంటే ఎక్కువ వర్షము నిండిపోయింది. ఎలా అయిపోయిందనంటే కిందున్న బస్తాలు కూడా తడిచిపోయే పరిస్థితి. అలాంటి టైంలో మా నాన్న కానీ, మా అన్నయ్య కానీ, వారికున్న సహకారులు కానీ ఆశ కోల్పోలేదు. అప్పుడు ఏం చేశారనంటే 2 ఎడ్ల బండ్లు పిలుచుకొని వచ్చారు. ట్రాక్టర్లు రాలేవుగా, అన్ని వాటర్లో మోకాళ్ళ కంటే ఎక్కువ లోతు వాటర్ ఉన్నాయి, ట్రాక్టర్ల లోపలికి రాలేవు. ఎడ్ల బండ్లు తీసుకొచ్చారు. తక్కువ ఒక 5 బస్తాలు 6 బస్తాలు వేసుకుని ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న రోడ్డు మీదకి దాన్ని తీసుకెళ్ళిన ఆ యొక్క ఆ మెమరీ అది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. ఒక రైతు ఎంత కష్టపడతాడో. మా నాన్న వ్యవసాయం చేశారు, వారి దగ్గర మేము కూడా కొన్నాళ్ళు చేశాము. ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇన్ని రైతు ఒక బీడు భూమిని ఒక మంచి మాగాణుగా ఎలా మార్చగలడనంటే అనుభవంలోంచి చెబుతున్నాను. ఏదో చదువుకున్నది కాదు ఇది, ఎక్కడో చూసి వచ్చింది కాదు ఇది, అనుభవంలోంచి చెబుతున్నాను. ఒక రైతు ఎన్ని రకాలుగా పంట నాశనం అయిపోతున్నా ఆ పంటను క్షేమంగా కాపాడి ఇంటికి చేరుస్తున్నాడు. ఎవరింటికి చేరుస్తున్నాడు? భూమి మీద బ్రతుకుతున్న మనందరి ఇళ్లలో ఈరోజు ఆహారం ఉన్నదనంటే అది కేవలం వరి అనుకోవద్దు. వరి కానీ, జొన్నలు కానీ, గోధుమలు కానీ, కూరగాయలు కానీ, ఏదైనా సరే. రైతు అంటే ఎప్పుడు కూడా వ్యవసాయంలో కేవలం వరి మాత్రమే కాదు, ఏ పంట అయినా సరే, ఎంత ఓపిక చూడండి, ఎంత ఓపిక. ఒక ఎందుకు పనికిరాని బీడు భూమిని చక్కటి అందమైన పచ్చదనంతో కూడిన మాగాణిగా మార్చి అన్ని ఆటంకాలను, అన్ని శోధనలను, అన్ని ఉపద్రవాలను, వరదలను, తుఫాన్లను, ఈదురుగాలను, కీటకాలను, జంతువులను, క్రూర మృగాల నుంచి, పాముల నుంచి తాను రక్షించుకుంటూ పంటను కాపాడగలుగుతూ, కొన్ని సందర్భాల్లో కుప్ప అలాగే ఉంటుంది. కుప్ప గట్ల మీద వేస్తారు, దాని లోపలికి ఏం వెళ్ళిపోతుంది చెప్పనే? ఎలకలు. గట్లన్నీ తవ్వేసి మొత్తం ఎలుకలు తినేస్తాయి, పాడు చేసేస్తాయి. కానీ రైతు మాత్రము తన ఓపికను ఎక్కడా కూడా కోల్పోడు. యాకోబు గారు చెబుతున్న మాట, అయ్యా నీ కుటుంబం ఉందా, నీకు భర్త దగ్గర ఓపికగా ఉండవు, భార్య దగ్గర ఓపికగా ఉండవు, పిల్లల దగ్గర ఓపికగా ఉండవు, అత్త దగ్గర ఓపికగా ఉండవు, మామ దగ్గర ఓపికగా ఉండవు, తల్లిదండ్రుల దగ్గర ఓపికగా ఉండు. ఓపికను ఏమాత్రం కూడా కోల్పోవద్దు. ఈ ఓపిక ఎక్కడ నేర్చుకుంటావంటే అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? రైతు దగ్గరికి వెళ్ళాలి. రైతుకున్న ఓపిక మరి ఎవరికీ లేదేమో. అందుకే దేవుడు పరిశుద్ధాత్మల ద్వారా యాకోబు గారు మాట్లాడుతున్న మాట ప్రియులారా.
అంత ఓపిక ఉంటే, అంత ఓపికగా అతను పని చేస్తూ ఉంటే, ఈరోజు మనం ఇంట్లో ఉండి, హైదరాబాద్లో ఉండి, ముఖ్యమైన పట్టణాల్లో, నగరాల్లో ఉండి ఈరోజు మనము ఆహారం తినగలుగుతున్నాం. ఆంధ్ర, తెలంగాణ దేశానికి అన్నపూర్ణ, ప్రపంచానికి ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రాలు ఇవి. దేవుడు మనల్ని అంతగా దీవించాడు. దీవించడం మాత్రమే కాదు, భక్తిలో మనం ఎంత ఓపికగా ఉండాలో కూడా అంత ధాన్యాన్ని అందిస్తున్నామంటే అంతమంది రైతులు కూడా మన కళ్ళెదుట ఉన్నారని అర్థము. దయచేసి మీరు ఓపిక అనే గుణాన్ని కలిగి ఉండాలి, దీర్ఘశాంతం అనే గుణాన్ని కలిగి ఉండాలి, సహనం అనే గుణాన్ని కలిగి ఉండాలి అని చెబుతూ కంటిన్యూషన్గా, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. రైతు ఎలాగైతే కష్టపడి ఓపికగా పనిచేస్తున్నాడో, సంఘములోనికి వచ్చిన క్రైస్తవులారా మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ఎలా ఓపిక కలిగి ఉండాలంటే రైతు వలె ఓపిక కలిగి ఉండాలి. వెరీ సింపుల్. రైతుకు ఎంత, ఇప్పుడు వరకు విన్నాం కదా, రైతు ఏమేం చేసి పంటను కాపాడతాడని. అదే అర్ధరాత్రి వేళ పొలం చూద్దామని వెళితే పాము కాటుతో చచ్చిపోయిన రైతులు ఉన్నారు. అర్ధరాత్రి వేళ పొలము చూద్దామని వెళితే అడవి పందుల యొక్క దాడుల చేత చచ్చిపోయిన రైతులు ఉన్నారు. వారు ప్రాణాలైనా ఇస్తున్నారు, కానీ ఈ అర్ధరాత్రి ఏం వెళ్తావులే అని మాత్రం అనుకోవట్లేదు. చూడండి, ప్రాణాలకు తెగించి పంట పండిస్తున్నారు. క్రైస్తవుడిగా మనం కూడా ప్రాణాలకు తెగించైనా పర్వాలేదు, ఓపిక కలిగి ఉండాలి. ఎవరి వలె చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. నీకు కష్టం వస్తుందా, నష్టం వస్తుందా, బాధ వస్తుందా, ప్రతి భారం మీద తున్నదో సులువుగా చిక్కులు పెట్టు పాపం మీద తున్నదో పాపాన్ని విడిచిపెట్టి ఓపికగా నీ ఎదుట ఉన్న పరుగు పందెంలో పరిగెత్తు. నీకు వేరే ఆప్షన్ లేదు. నీ పరుగు ఏ రోజైతే ఆపేశావో నీ యొద్దకు సాతాను ప్రవేశిస్తాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా సరే, ఒక రైతు తన పంటను ఎలాగైతే కాపాడుకుంటూ పంటను బ్రతికిస్తున్నాడో, మనము కూడా మన హృదయం అనే, మన ఇంటి అనే పంటను పండించాలి, మన సంఘం అనే పంటను పండించాలి, మన ఉద్యోగం అనే పంటను పండించాలి, మన సమాజం అనే పంటను, ఈ పంటని పొలాలను మనం పండించాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. యేసు ప్రభు వారికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, చూస్తున్నాం కదా. తర్వాత ఆయన 2వ వచనంలో సగంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు అవమానపరచబడినంతగా ఎవ్వరూ అవమానపరచలేదు. మనకు అవమానం ఎదురవుతుందనంటే మనలో పాపాలు ఉన్నాయి, మనం పాపులుగా ఉన్నాము, మనం అవమానపరచబడుతున్నాం. కానీ యేసుప్రభు అలా కాదు కదా, ఆయన ఏ పాపము చేయలేదు. అయినా సరే ఆయన కుటుంబంలో అవమానపరచబడ్డాడు, ఆయన ఉంటున్న గ్రామంలో అవమానపరచబడ్డాడు, ఆయన వెళుతున్న దేవాలయంలో అవమానపరచబడ్డాడు. లోకము అది మొదలుకుని నేటి వరకు ఆయనను, ఆయన నామాన్ని, ఆయన సంఘాన్ని అవమానపరుస్తూనే ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరిచినా ఆయన పరుగు మాత్రం ఆపలేదు. చూడండి, ఎక్కడ వరకు నాయనా అంటే సిలువ వరకు, మరణం వరకు నేను అవమానపరచబడతా. యాకోబు గారు చెప్తున్నారు, ఎక్కడ వరకు అవమానం అంటే రాకడ వరకు అవమానపరచబడు. నో ప్రాబ్లం. ఎందుకంటే రాకడైనా మన పోకడైనా దేవుడు వస్తాడు. దేవుడు మనలను తన సన్నిధికి చేర్చుకుంటాడు. తన సన్నిధిని తన కౌగిటిలో చేర్చుకునేంత వరకు, తన చేతుల్లో మనల్ని ఎత్తుకునేంత వరకు ఈ లోకములో ఎంత అవమానం వచ్చినా సరే, ఎంత నిందొచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని బాధపరిచినా, గాయపరిచినా, మనం మాత్రము టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఏంటా టార్గెట్ అంటే పరలోకం అనే టార్గెట్. తన ఎదుట ఉంచిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యం పెట్టి ఓపికగా పరిగెత్తుము అన్నాడు. ఈ యొక్క రిఫరెన్స్లో మనం, ఈ చాప్టర్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ చెప్తా. ఒక రాజుకి ఒక కుమార్తె ఉన్నది, రాకుమార్తె. పెద్దదయ్యింది, వివాహం యొక్క వయసు వచ్చింది. ఆ రాజ్యంలో ఉన్న సకల యుద్ధ విద్యను అభ్యసించింది. ఒక మంచి శక్తివంతరాలుగా తను ఎదిగింది. నాన్న లేకపోయినా పర్వాలేదు, రాజ్యాన్ని నేను పరిపాలించగలిగిన
సామర్థ్యం తనకున్నది. అయితే తండ్రిగా నేను ఉన్నప్పుడే నా కుమార్తెకి వివాహం చేయాలనుకున్నాడు. వివాహం చేయాలనుకుని స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం అంటే తెలుసు కదా, చుట్టూ రాజ్యాలలో ఎవరైతే రాకుమారులు ఉంటారో ఆ రాకుమారులకి లెటర్స్ వెళ్ళిపోయాయి. అయ్యా, నా కుమార్తెను నేను వివాహం చేస్తాను, మీలో సామర్థ్యం కలిగిన వాడు వచ్చి నా కుమార్తెను వివాహం చేసుకోవచ్చు అనగానే చుట్టూ ఉన్న రాజ్యాల్లో ఉన్న వారందరూ కూడా, రాజులు, సామంత రాజులు, యువరాజులు అందరూ వచ్చి ఈ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలని వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా ఒక ఆడిటోరియం, ఒక స్టేడియంలోకి తీసుకెళ్ళిపోయారు. స్టేడియంలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత యువరాణి అక్కడికి వచ్చింది. యువరాణి వచ్చి, ఇదిగో ఇంతమంది యువరాజులు వచ్చారు కదా నన్ను వివాహం ఆడడానికి, మీలో ఒక్కరే నన్ను వివాహం ఆడాలి కాబట్టి ఒక పోటీ పెడతాను, ఒక కాంపిటీషన్ పెడతాను. ఈ కాంపిటీషన్లో ఎవరైతే విన్ అవుతారో వారికి నేను సొంతము అన్నది. సొంతం అనగానే అందరూ కూడా కాంపిటీషన్కి వచ్చేసారు. ఆ కాంపిటీషన్ ఏదో కాదు, రన్నింగ్ రేస్ అన్నమాట. రన్నింగ్ కాంపిటీషన్, పరుగు పందెము అన్నాడు కదా, పరుగు పందెం అని ఈ వచనాల్లో, ఎబ్రీ పత్రిక 12:2-3 వచనాల్లో పరుగు పందెం అన్నాడు. పరుగు పందెం అనే కాంపిటీషన్లో అందరూ కూడా నిలబడ్డారు. యువరాజులందరూ కూడా. వారి మధ్యలో యువరాణి కూడా, నేను కూడా మీతో పరిగెడతాను, నన్ను పరుగు పందెంలో మీరు ఓడిస్తే, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి నేను సొంతం అన్నది. ఈ మహాతల్లి చాలా తెలివిగలవే ఈ యువరాణి. ఆమె వచ్చేటప్పుడు ఎలా వచ్చిందనంటే, తన యొక్క శరీరానికి నగలు, వజ్రాలు, వైడూర్యాలు, విలువ మిక్కిలి వెలగలిగిన రత్నరాసులను అతికించుకుని వచ్చింది. ఉంటాడు కదా గన్న పేల్చి, ఆయన గన్ స్టార్ట్ చేశాడు, సౌండ్ రాగానే డప్పు కొట్టాడు, సౌండ్ రాగానే రేస్ స్టార్ట్ అయింది. ఈమె ఫస్ట్లోనే బలాన్ని తెచ్చుకుని వీళ్ళందరికంటే ముందు ఒక అడుగు ముందుకెళ్ళగానే ఈమె ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగ, ఒక్కొక్క వజ్రము, ఒక్కొక్క వైడూర్యం, ఒక్కొక్క రత్నరాశులన్నీ కూడా కింద పడుతూ ఉన్నాయి. అవి చాలా వెలగలిగినవి. ఇప్పుడు కోహినీరు వజ్రం తెలుసు కదా, వాళ్ళు ఎత్తుకుపోయారు. అలాంటి వజ్రాలు అనమాట. ఇక ఈ రాజులందరూ కూడా కింద పడుతున్న వజ్రాలు చూసి, అమ్మయ్యా నాకు వజ్రం దొరికిందని ఒకడు, అమ్మయ్యా నాకు నగ దొరికిందని ఒకడు. వీళ్ళు పరుగు పందెం మానేసి వీటిని ఏరుకోవడంలో నిమగ్నం అయిపోయారు. చిల్లర ఏరుకోవడం అంటారు కదా, టార్గెట్ రీచ్ అయితే నీకు ఆమె సొంతం అయిపోతుంది. ఎవ్వరు కూడా తగిన జ్ఞానం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే చిల్లర ఏరుకోవడంలో బిజీ అయిపోయారు. ఈ చిల్లర ఏరుకోవడంలో బిజీ అయిపోయేసరికి అందరూ కూడా ఆమె ఒంటి మీద ఉన్న నగల వైపే చూస్తున్నారు. ఆమె మాత్రం టార్గెట్ రీచ్ అయిపోయి అక్కడ విన్ అయిపోయింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కథలో నీతి ఏంటంటే, ఈ కథలో భావం ఏంటంటే, ఒకవేళ ఆమె యొక్క ఒంటి మీద నుంచి పడుతున్న వస్త్రాల నుంచి పడుతున్న నగలు, వైడూర్యాలు, డైమండ్లు, నెక్లెస్లు వాటిని చూడకుండా నువ్వు రేసును ముగించినట్లయితే ఆమె నీ సొంతం అయ్యేది. ఆమె నీ సొంతం అవడం మాత్రమే కాదు కానీ ఆమె కలిగి ఉన్నవన్నీ కూడా నీ సొంతం అయ్యేవి కావా? అవునా? యేసుప్రభు వారు చెబుతున్నది అదే. అయ్యా, సులువుగా చిక్కులు పెట్టే పాపాలను చూడకండయ్యా, భారాలను చూడకండయ్యా, లోకములో ఏదో వస్తుందని లోకాన్ని చూడకండయ్యా. యువరాజులు చూశారు, ధనాన్ని చూశారు, డైమండ్ని చూశారు, నెక్లెస్ని చూశారు, వజ్రాలను చూశారు. పరుగు ఆగిపోయింది. ఆ రాకుమార్తె మాత్రం పరుగును ముగించగలిగింది. ఒకటి ఉండాలి, మైండ్లో ఒకటి ఉండాలి. అది రీచ్ అయితే ఇవన్నీ కూడా నావే కదా. ఆ స్త్రీ నాదే, ఆమె కలిగి ఉన్నదంతా కూడా నాదే. మనలో మన మాట, ఆ కింద పడిపోయినాయి కదా వీళ్ళు ఏరుకున్నారు, ఏరుకున్నంత మాత్రం వీళ్ళు అయిపోతాయా? తీసేసుకోరా? మొత్తం తీసేసుకున్నారు. ఈ లోకంలో మనము దేవుణ్ణి విడిచిపెట్టి మన పరుగు పందాన్ని మనం సక్రమంగా మనం ముగించలేకపోతే ఏది కూడా మనం సంపాదించింది, ఏది కూడా మనం కలిగి ఉన్నది మనం తీసుకుని పోలేము. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. యువరాజులు అయ్యో కింద పడుతుంది కదా అని ఏరుకున్నారు. వాళ్ళ ల్యాప్ రేసు ముగిసిన తర్వాత ఏది ఎవడెవడు ఏమేమి ఏరుకున్నాడు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. తప్పదు, పెట్టెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఈ ఉదాహరణ మనకు నేర్పించే సాక్ష్యము. యేసుప్రభు వారికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి, కానీ ఎక్కడా కూడా ఆయన లొంగిపోలేదు. సొంత కుటుంబం అన్నది పిచ్చి పట్టిందా అని లొంగిపోయాడా? లొంగిపోలేదు. ఎంతో అవమానపరిచారండి.
అదే అన్నాడు ఇక్కడ. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడైన సిలువను సహించాడు. శ్రమలలో శ్రమ, సిలువ శ్రమ ఎవ్వరికి రాకూడదు. అత్యంత క్రూరమైన, అత్యంత హేయమైన, అత్యంత అవమానకరమైన శ్రమ అది. అలాంటి అవమానాన్ని భరించాడు. స్వజనులు ఆయన దూషించారు, అన్ని జనులు ఆయన దూషించారు, సామాన్యులు దూషించారు, ఏలికలు అధికారులు కూడా ఆయన దూషించారు, సైనికులు దూషించారు. కానీ ఆయన టార్గెట్ మాత్రము మిస్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఒకవైపు చూస్తున్నాడు, పైనున్న వాటిని చూస్తాడు. పైన నేను పైనుండి వచ్చిన వాడిని, నేను మరలా తిరిగి పైకి వెళ్ళిపోవాలి. అది చెప్పడానికి వచ్చాడు ఈ లోకానికి యేసుప్రభువు వారు. మనల్ని కూడా అదే చెబుతున్నాడు, అయ్యా మీ పౌరస్థితి పరలోకం అయ్యా, మీరు పైనుండి వచ్చిన వారు, మరలా పైన చూడండి. ఈ కింద చిల్లరను చూసుకుంటే మీ కాంపిటీషన్, మీ పరుగు పందాన్ని మీరు ముగించలేరు. అది మీ వల్ల కాదు. ఎన్నో అవమానాలు ఉంటాయి, కుటుంబంలో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి దేవుని వాక్యానుసారంగా బ్రతికితే. సంఘములో అవమానం ఎదురవుతుంది దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నందుకు. ఉద్యోగ స్థలంలో అవమానం ఎదురవుతుంది ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఉన్నందుకు. సమాజంలో ఎదురవుతుంది దేవుని వాక్యంలో మనం ఉన్నందుకు. అందుకే అంటున్నాడు, ఓపికగా పరిగెత్తండి అయ్యా. యేసుప్రభు పరిగెత్తాడు. మన ఉదాహరణలో యువరాణి పరిగెత్తింది, ఆడబిడ్డ పరిగెత్తింది, మగరాయిళ్ళందరూ కూడా చిల్లర కోసము ఆగిపోయారు, జ్ఞానము లేని వారు. మళ్ళీ అడుగుతున్నాడు యాకోబు గారు, ఒక రైతును చూడండి. ఎందుకంటే ఇదిగో కుటుంబంలో ఓపిక లేకుండా ఉన్నావా, భర్త దగ్గర ఓపిక లేకుండా ఉన్నావా, భార్య దగ్గర ఓపిక లేకుండా ఉన్నావా, తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర, పిల్లల దగ్గర ఓపిక లేకుండా ప్రవర్తిస్తున్నావా, నీ హృదయంలోనికి సాతాను ప్రవేశించి నీ గుండెల్లో కూర్చొని నడిపిస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్ముల యొక్క లక్షణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే గనక మనం ఎంతో ఓపికగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేదా అని మనం ఎలా పరీక్షించుకోవాలంటే, ఓపిక, సహనము, దీర్ఘశాంతము. ఎక్కడ? ఇంటిలోను, సంఘములోను, సమాజంలోను, ఉద్యోగ స్థలంలో, అన్ని స్థలాల్లో కూడా మనము ఓపికగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనం ఓపికగా లేకుండా మన దుష్ట ఆలోచనతో మనం ముందుకెళ్తున్నామా, సాతాను మన హృదయంలో ఉన్నట్టే. ఈరోజు ఇంట్లో గొడవ అవుతుందా, వాకటి ఎవరున్నారు? న్యాయాధిపతి ఉన్నాడు. జాగ్రత్త. ఇంట్లో మాట్లాడుతున్న మాటలు ఎవరు వినట్లేదు అనుకుంటున్నామేమో, వాకిట్లో న్యాయాధిపతి ఉన్నాడు. యాకోబు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. 5వ అధ్యాయం 9వ వచనములో, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుక్కోకండి అయ్యా. ఎవరు సనక్కుండా ఉండేది? ఓపిక ఉన్నవారు భరించుకుంటారు. యేసుప్రభు ఎవరి మీద సనిగాడా? ఆయన దూషింపబడి ఎవరిని కూడా దూషించలేదు. ఆయన బాధ పెట్టబడి ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఈ సన్నుగుడు అనే ఆ సమస్య నుంచి మనం బయటపడాలి. ఈ సన్నుగుడు ఆగిపోతే కుటుంబాల్లో సమాధానం పెరుగుతుంది. ఈ గొనుగుడు ఆగిపోతే దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఐక్యత పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది. దయచేసి దేవుని వాక్యం చెబుతుంది, సనుగుడు ఆపేయండి. నువ్వు సనుగుతున్నావే ప్రతి సన్నుగుడు, అది నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ తల్లిదండ్రుల కంటే, అత్తమామల కంటే ముందుకు ఆయన వింటున్నాడు. ఆయన పేరే న్యాయాధిపతి. ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఎక్కడ ఏ మూల ఉండి నువ్వు సనుక్కున్నా దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ప్రభువు వింటున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. జాగ్రత్త. నువ్వు సనగాలంటే ఇక్కడ వేదన ఉండాలి. ఇక్కడ వేదన కంటే, నీ సనుగుడు కంటే ఇక్కడ పరిశుద్ధాత్మను పెట్టుకోవాలి ముందు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటే సనుగుడు ఉండదు, గొనుగుడు ఉండదు. ఏమంటే చెప్పండి, ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. మనం అదే పనిగా సనుగుతున్నాం అనుకోండి, ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దయ్యము మన హృదయాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఇది నా సొంత మాట కాదు, దేవుని వాక్యం చెబుతుంది, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనక్కండి. సనక్కుండా ఉండాలంటే పైన కింద సందర్భం ఏంటంటే ఓపిక, సహనము, దీర్ఘశాంతము కలిగి ఉండండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు కదా. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా ఆ న్యాయాధిపతి ఓపికగా ఉండడం బట్టే ఈరోజు మనం బ్రతుకుతున్నాము.
ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం ఇన్ని అతిక్రమాలు చేస్తున్నా, ఇన్ని ఆ పాపాలు చేస్తూ ఉన్నా, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత కూడా ఇన్ని అతిక్రమాలు చేస్తూ ఉన్నా ఈరోజు మనం బ్రతికే ఉన్నామంటే ఆయన ఓపికగా ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. అందుకే మన కుటుంబాల్లో కానీ, మన సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ ఓపిక అనే ఆయుధాన్ని మీరు కలిగి ఉంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలను సిగ్గుపరచనీయడు. దేవుడు ఎప్పుడు కూడా మనలను వదిలేయడు. దేవుడు ఎప్పుడు కూడా మనలను విసర్జించడు. పట్టుకుంటాడు. సిలువలో యేసు ప్రభువును పట్టుకున్నాడు. ఆ తండ్రి సిలువలో లోకమే తృణీకరించి అవమానపరిస్తే ఆయన పట్టుకున్నాడు. మనల్ని కూడా పట్టుకుంటాడు. మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి. మన ఆలోచనలు ఆయనకు అప్పగించుకోవాలి. మన బాధ ఆయనకు అప్పగించుకోవాలి. మన వేదన ఆయనకు అప్పగించుకోవాలి. అంతేగాని సనుక్కోవడం మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకరి గురించి చెబుతున్న మాట కాదు, ఇది ఓవరాల్గా క్రైస్తవ సంఘము సమాజము గురించి చెబుతున్న మాట. యాకోబు గారు ఈ మాట కేవలం ఒక కుటుంబం గురించి చెబుతున్న మాట కాదు, ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు చెబుతున్న మాట. మన జీవితాల్లో ఎంత ఓపికగా ఉంటే కుటుంబంలో ఫలాలు బాగుంటాయి. మన జీవితంలో ఎంత ఓపికగా ఉంటే ఉద్యోగంలో మన ఫలాలు బాగుంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉద్యోగాన్ని ఎందుకు ఉంచుతారు చెప్పినా వారికి ఉన్న ఓపికను బట్టే. నిజానికి నువ్వు నాకు అవసరం లేదు, కానీ నువ్వు ఓపికగా పనిచేస్తావు చూసావా, నువ్వు నాకు కావాలి అని యజమానులు మనం కోరుకోవాలి. పైన యజమానులు దుర్మార్గులు, మంచోళ్ళు కాదు వీళ్ళు. 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న యజమానులు ధనవంతులు, దుర్మార్గులు. ఆ దుర్మార్గుల దగ్గర నువ్వు పని చేస్తున్నావా, ఓపికగా పని చేయి. ఎందుకంటే నీ అసలు నిజమైన యజమాని పరలోకమందు ఉన్నాడు. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, ఆయన నీకు శక్తిని ఇస్తాడు. ఆయన మాట జాగ్రత్తగా విను కదా. తర్వాత సహోదరులారా, 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికగా మాదిరిగా పెట్టుకోనండి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇదిగో మీకంటే ముందటి కాలంలో ప్రవక్తలు ఉన్నారయ్యా. మీకంటే ముందటి కాలంలో సేవ చేస్తున్న సేవకులు బైబిల్లో కనబడుతున్నారయ్యా. వాళ్ళు ఎంత ఓపికగా ఉన్నారు. ఒక యోబును చూడండి అయ్యా అన్నాడు ఇక్కడ యాకోబు గారు. ఒక యోబు గారిని చూడండి, ఒక యోసేపు గారిని చూడండి. యోసేపు గారు తన జీవితంలో 13 సంవత్సరాల పాటు చెయ్యని తప్పుకో అన్నల చేత తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, అమ్మబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. పోతీఫరు భార్య అతని మీద నింద మోపేసింది. అవమానకరమైన పరిస్థితుల్లో దోషిగా నిలబడి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అంత ఇనుము చేత, సంకెళ్ళ చేత నొప్పి, బాధ, వేదన కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, చెరసాల్లో నుంచి బయటకు వచ్చి ఏమైపోయాడు చెప్పండి, ఏలికైపోయాడు. దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు తగ్గించుకుని ఆయన యొక్క సాత్వికములోనికి, ఆయన యొక్క దీనత్వములోనికి, ఆయనకున్న దీర్ఘశాంతములోనికి మన జీవితాలు కొనసాగించబడితే ఒకరోజు దేవుడు యోసేపును ఏలికన చేశాడు, ఎస్తేరమును ఏలికన చేశాడు. ఎక్కడ దీనత్వం ఉంటుందో, ఎక్కడ ఓపిక ఉంటుందో, ఎక్కడ సహనం ఉంటుందో మన జీవితాల్లో మనం బ్రతకడానికి ఏది కూడా కొదువ ఉండదు. తినడానికి తిండి, గత వారం చెప్పాం. ఒక క్రైస్తవుడిగా మీరు మంచి క్రైస్తవుడిగా బ్రతకాలంటే 3 చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది దైవభక్తి, రెండోది ఇంతంత ఆహారము, మూడోది వస్త్రము. ఇంటిని గురించి కూడా పౌలు గారు ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే పౌలు గారు ఉన్నదే అద్దె ఇంటిలో ఉన్నాడు కాబట్టి. నాకే ఇల్లు లేదు, మీకు ఇల్లు వస్తే నేను ఎట్లా చెప్పాలి? అర్థమవుతుందా? పౌలు గారు భాష, నాకే ఇల్లు లేదు, నేనే రెంట కట్టుకుని బ్రతుకుతున్నా, ఇక మీకు ఇల్లు వస్తే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? అందుకే పౌలు తిమోతి గారు చెబుతున్నాడు, నాయన దైవభక్తి కావాలి, రెండోది అన్నం కావాలి, వస్త్రం కావాలి. ఈ 3 ఉంటే నీ జీవితము సంతృప్తే. ఇంకా ఏదో లేదని నువ్వు ఏడవద్దు. అర్థమవుతుందా? ఏదో లేవని, ఏదో వస్త్రము, పాత వస్త్రమైనా క్రొత్త వస్త్రమైనా ఏదో వస్త్రము. వస్త్రాల కొరకు గొడవ పెట్టుకోవద్దు, తిండి కొరకు గొడవ పెట్టుకోవద్దు, మటన్ కొరకు గొడవ పెట్టుకోవద్దు, చికెన్ కొరకు గొడవ పెట్టుకోవద్దు, బంగారం కొరకు గొడవ పెట్టుకోవద్దు, దేని కొరకు వద్దు. దైవ భక్తి కలిగి సంతృప్తి సహితమైన భక్తిని మనం కొనసాగించి ఆహారము కలిగి వస్త్రము కలిగి మనం ఉందాం. అంతకు మించి ఎక్కువ మనం ఊహించేసుకుంటే ఇక్కడ ఒక రోగం స్టార్ట్ అవుతుంది. ఆ రోగమే సనుగుడు రోగం, గొనుగుడు రోగం. ఆళ్ళకుంది, ఏళ్ళకుంది, నాకేమన్నా కొనిచ్చావా, దిక్కుమాలను బతుకు, నేను చేసిన కూడా నిన్ను చేసుకున్న కాడ నుంచి నీతో సావలేక వస్తున్నానని. వద్దు.
దేవుడు మనల్ని ఎక్కడుంచాడో అక్కడే ఉండాలి మనము. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే దైవ భక్తిని మిస్ అయిపోవద్దు, దేవునితో సహవాసాన్ని కోల్పోవద్దు. నోట్ దిస్ పాయింట్, బాగా గమనించండి. దైవ భక్తిని కోల్పోవద్దు. నేను ఒక క్రైస్తవుడినే, ఆ లక్షణాలను కోల్పోవద్దు. అన్నము వస్త్రాలు ఉంటే చాలండి. దేవుడు నీకు సొంత గృహాన్ని ఇచ్చారని దీవిస్తున్నాడా? కట్టుకో, సంతోషంగా కట్టుకో, సంతోషంగా కట్టుకుని ఉండు. సుఖాల్లోకి పోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవభక్తి, అన్నము, వస్త్రము ఇది ఉంటే, వీటిని కలిగి ఉండి మరణిస్తే చాలు, మన గమ్యస్థానం పరలోకానికి మనము చేరుకుపోతాం. అందుకే మనకంటే ముందటి కాలంలో పరిచర్య చేసిన సేవకులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని రకాలుగా వారు శ్రమ అనుభవించిన ప్రాణాలైనా ఇచ్చారు, కానీ భక్తిని మాత్రం కోల్పోలేదు. రాజీపడి బ్రతకలేదు, పాపంతో రాజీపడి స్నేహం చేయలేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేను కోరేది ఒకటే, ఓపిక, ఓపిక, ఓపిక. మాట్లాడుతున్నప్పుడు ఓపిక, పని చేస్తున్నప్పుడు ఓపిక, ప్రయాణాల్లో ఓపిక. జుట్లించుకుని కొట్టేసుకున్నారు బస్సుల్లో. ఎందుకు చెప్పండి? ఏదో గంట సేపు నిలబడి వెళ్ళలేవా? ఒక గంట సేపు నిలబడి ప్రయాణం చేయలేవా? చూస్తున్నావా రోజు వార్తల్లో? ఓపిక లేదు. భర్తలో కంప్లైంట్, భార్యలో కంప్లైంట్. ఏం చేద్దాం? కట్ చేసేసి మిక్సీలో వేసేసి ఉడికించేద్దాం, కుక్కర్లో వేసి ఉడికించేద్దాం, డ్రమ్ములు వేసేద్దాం. అర్థమవుతుందా? ఎందుకిన్ని మటర్లు చెప్పండి సమాజంలో? మనుషుల్లో ఓపిక లేదు. అందుకని ఈరోజు ఈ మధ్యకాలంలో ఎంతమంది తమ భార్యలను చంపేస్తున్నారు, ఎంతమంది తమ భర్తలను కూడా చంపేస్తున్నారు, పార్సల్ చేసేస్తున్నారు డ్రమ్ముల్లోకి, నదుల్లోకి, చెరువుల్లోకి, కాలంలోకి, రైల్వే ట్రాక్ల మీదకి. ఎందుకు? ఓపిక. అది దేవుడు మనకిస్తున్న లక్షణము. దాన్ని కలిగి ఉందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలు ఒకరికి సంబంధించినవి కాదు, ఈ మాటలు మనందరికీ సంబంధించినవి. ఈ మాటలు యావత్ క్రైస్తవ్యానికి సంబంధించినవి. అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని టార్చర్ పెడుతూ ఉన్నా మీ ఓపికను మీరు కోల్పోవద్దు. ఓపిక కోల్పోతే ఆత్మీయంగా మనం చచ్చిపోయినట్టే. దయచేసి ఆ ఓపిక, సహనం అనే గుణాన్ని కలిగి ఉండాలని ప్రారంభ క్రైస్తవి మొదలుకొని ప్రభు రాకడ వరకు, వద దినముల వరకు, అంత్య దినముల వరకు ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ యాకోబు గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా మన జీవితాల్లో మన భక్తిని మనం కొనసాగిద్దాం.